అపారమైన జ్ఞాపక శక్తి కలిగిన ఈ కుర్రవాడు తనకున్న పారాసైకాలజికల్ పవర్ ద్వారా తను ప్రత్యక్షంగా చూడకపోయినా సరే ఓ మర్డర్ కేసులో పోలీసులకు హెల్ప్ చేస్తాడు. అది కూడా తన సూక్ష్మ శరీరం ద్వారా. అది ఎలాగో తెలుసుకోవాలంటే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మార్గాన్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్ మనకి చెన్నై నగరాన్ని చూపిస్తారు. అప్పుడే వెన్నెల అనే అమ్మాయి తన ఫ్లాట్ నుండి తన స్కూటీపై బయటకు బయలుదేరింది. ఆమె చుట్టూ పోలీసులు నిఘా వేసి ఉంచారు. పోలీసులు ఆమెనే ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడే ఓ పోలీస్ ఆఫీసర్ ఓ లేడీ పోలీస్ తో ఆమెను చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయండి. మనం ఎలాగైతే ఆమెను ఫాలో చేస్తున్నామో కిల్లర్ కూడా ఎవ్రీ సెకండ్ ఆమెను ఫాలో అవుతూనే ఉంటాడు. బీ కేర్ఫుల్ అని చెప్తాడు. ఈ సంఘటన కన్నా కొద్ది రోజుల ముందు ఒక రోజు రాత్రి రమ్య అనే అమ్మాయిని ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమె ఇంటి కొద్ది దూరంలోని డ్రాప్ చేస్తాడు. ఆ రోజు ఆమె బర్త్డే. ఈమెకి ఇతను డాలర్ చైన్ కూడా గిఫ్ట్ గా ఇస్తాడు. అతను ఈమెను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఒంటరిగా ఆ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే బ్లాక్ డ్రెస్ తో ఒళ్ళంతా కప్పుకొని ఓ కిల్లర్ సడన్ గా ఆమె పైన అటాక్ చేసి ఆమె మెడపైన ఏదో ఇంజెక్ట్ చేస్తాడు. అంతే, ఆమె బాడీ మొత్తం నల్లగా మారిపోయి ఆమె అక్కడే చనిపోతుంది. తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఓ చెత్త కుప్పలో పడేసి అక్కడి నుంచి ఆ కిల్లర్ వెళ్ళిపోతాడు. ఈ కేసును విజయ్ డీల్ చేస్తాడు. గతంలో ఇతని కూతురు కూడా ఇదే విధంగా చనిపోయింది. అందుకని ఈ కేసును విజయ్ చాలా పర్సనల్ గా తీసుకుంటాడు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విజయ్ కి బాగా దుమ్ము పెట్టి ఉన్న ఓ బ్లాక్ కార్ అద్దం పైన డాలర్ చైన్ బొమ్మ వేసి ఉండడాన్ని చూస్తాడు. ఆ డాలర్ చైన్ బొమ్మ అచ్చం హత్య చేయబడిన రమ్య మెడలో ఉండే డాలర్ చైన్ లాగే ఉంటుంది. వెంటనే ఫోరెన్సిక్ టీం ని అక్కడికి పిలిపించి ఆ కారు పైన ఉన్న వేలు ముద్దలని సేకరించి అది ఎవరితో మ్యాచ్ అయి ఉన్నాయో ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళ ఎంక్వైరీలో ఆ ఫింగర్ ప్రింట్ ఒకటితో మ్యాచ్ అవుతుంది. వాడి పేరు అరవింద్. అమ్మా నాన్నలు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అతను వాళ్ళ చెల్లి మాత్రమే ఉంటున్నారు. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను ఒక డ్రగ్ ఎడిట్ కేసులో అనుమానితుడిగా ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నాడు. ఓ స్విమ్మింగ్ అకాడమీలో డైలీ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. పోలీసులు అతని కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేషన్ రూమ్ లో వేసి ఓ 6 అవర్స్ పాటు అతన్ని ఐసోలేట్ చేసేస్తారు. ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉన్న అరవింద్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మా ఇంట్లో మా చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను వదిలేయండి, నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అని ఆ రూమ్ లో వెళ్ళి కేకలు వేస్తూ ఉంటాడు. పోలీసులు వాళ్ళ సిస్టర్ గురించి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అరవింద్ తన దగ్గర ఉన్న చూయింగ్ గమ్ ని తన నోట్లో వేసుకుని దాన్ని నవ్వులుతూ కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్ అవతల విజయ్ తన టీం తో అరవింద్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ గది గోడల పైన దయచేసి నన్ను విడిచిపెట్టండి సార్ అని రాస్తాడు. తనకి ఎటువంటి రిప్లై రాకపోయేసరికి కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేస్తున్న వాళ్ళ కూర్చుంటాడు. అలా అతను కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడల్లా రమ్య అనే అమ్మాయి అతని కళ్ళ ముందు కదులుతుంటుంది. లూజర్ అనే ఆమె అరవింద్ ని ఇన్సల్ట్ చేసినట్లుగా అతని మెదడులో జ్ఞాపకాలు కదులుతూ ఉంటాయి. అది గుర్తురాగానే ఏదో ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్న అరవింద్ సడన్ గా కళ్ళు తెరిచి లేచి నిలబడి అటు ఇటు తిరుగుతూ పక్కనే ఉన్న వాటర్ క్యాన్ లో నీళ్లు తాగడం, తన తలను పట్టుకొని నా తల నొప్పి వస్తుంది సార్ అని అరవడం చేస్తూ ఉంటాడు. ఇతను తినడానికి ఫుడ్ పంపిస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. నాకు అన్నమే వద్దు, నా బ్యాగ్ లో టాబ్లెట్లు ఉంటాయి, అవి ఇవ్వండి చాలు అని పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. వెంటనే విజయ్ అతని బ్యాగ్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న టాబ్లెట్స్ చూస్తాడు. వాటి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తాడు. వాడు వాడుతున్న ఆ మెడిసిన్ మెమరీ రిలేటివ్ ప్రాబ్లమ్స్ కి సంబంధించింది అని విజయ్ తెలుసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉన్న అరవింద్ చాలా ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ తల పగిలిపోతుంది, నాకు ఆ టాబ్లెట్స్ ఇవ్వండి అని అరుస్తూ ఆ రూమ్ లో ఉన్న 20 లీటర్ల వాటర్ క్యాన్ మొత్తం వాటర్ ని తాగేస్తాడు. అలా అతని ప్రవర్తన మొత్తాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కొంతసేపు అయ్యాక విజయ్ ఆ కుర్రాడు రూమ్ లోకి వెళ్లి అతని ముందు కూర్చొని చెప్పు, ఇది నీకు ఎన్నో హత్య అని అడుగుతాడు. సార్, మీరు ఎవరో అనుకుని నన్ను తీసుకొచ్చారు, మీరు అనుకున్న వ్యక్తిని నేను కాదు అని చెప్తాడు. అప్పుడు పోలీసులు వాళ్ళ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఓ సీసీ ఫుటేజ్ చూపిస్తారు. రమ్య మర్డర్ జరిగిన రోజున ఆ ప్లేస్ లో అరవింద్ జాగింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఆ సీసీ ఫుటేజ్ చూడగానే అరవింద్ అక్కడ పోలీసులతో ఆ రోజు ఏంటి సార్, గత 6 నెలలుగా ప్రతిరోజు నేను జాగింగ్ చేస్తున్నాను ఆ రూట్ లోనే అని చెప్తాడు. రమ్యది నీది ఒకే ఏరియా కదా, చనిపోయిన రమ్యకి నీకు ఏంట్రా సంబంధం అని అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ అరవింద్ అడుగుతుంది. మేడం, మీరు అనుకుంటున్న రమ్య ఎవరో నాకు తెలియదు కానీ నా దగ్గర మాత్రం రమ్య అనే పేరు ఎత్తద్దు ప్లీజ్ అంటాడు. తర్వాత విజయ్ అతనికి డాలర్ బొమ్మను చూపించి ఆ కార్ అద్దం మీద ఈ బొమ్మ నువ్వే వేసావా అని అడుగుతాడు. అప్పుడు అరవింద్ కంగారు పడుతూ నేను ఆ బొమ్మ వేయలేదు, నన్ను వదిలేయండి, ఇంటి దగ్గర చెల్లి ఒక్కదే ఉంది, నేను ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది అని పోలీసులతో అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ ఆ కారు మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వల్లే నువ్వు నా దొరికావు, నువ్వు మా దగ్గర తప్పించుకోలేవు, నిజం చెప్పు అని అడుగుతుంది. ఆల్రెడీ నువ్వు డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్నావంటూ ఓ పేపర్ ని అతను ముందు ఉంచుతాడు. విజయ్, నువ్వు డ్రగ్ ఎడిటే కదా, నువ్వు వాడుతున్న టాబ్లెట్లను చూశాను, ఇది ఒక డ్రగ్ కేటగిరీ మెడిసిన్, అదెందుకు నువ్వు వాడుతున్నావు అని విజయ్ అతన్ని క్వశ్చన్ చేస్తాడు. సార్, అది మెడిసిన్ అనుకుని నేను వేసుకుంటున్నాను అని అంటాడు. వెంటనే అక్కడ ఉన్న లేడీ పోలీస్ నీకు ఈ మెడిసిన్ ని ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు అని అడుగుతాడు. అది నేను మెడిసిన్ ఫర్ రిమూవ్ బ్యాడ్ మెమరీస్ అని గూగుల్ చేస్తే ఈ మందే వచ్చింది, దీన్ని వాడుతున్నాను అంటాడు. అప్పుడు విజయ్ అతనితో సరే ఏంటి నీ బ్యాడ్ మెమరీ అని అడుగుతాడు. సార్, నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చూసిన ఏ విషయాన్ని మర్చిపోలేను, నాకు అలాంటి ఓ ప్రాబ్లం ఉంది అంటాడు. ఏది మర్చిపోలేనంటే అని అడుగుతాడు విజయ్. అప్పుడు అరవింద్ ఒక్క నిమిషం కామ్ గా ఉండి తర్వాత పోలీసులు అతను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్ నెంబరు, ఆ బండి తిరిగిన కిలోమీటర్లు, వాళ్ళు పోలీస్ స్టేషన్ లోకి వచ్చేటప్పుడు అక్కడున్న పోలీసులు ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తించింది, వాళ్ళు ఏ వస్తువులు యూజ్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న మేడం తన ఫోన్ లో ఎవరికి ఏ మెసేజ్ పంపించబోయింది అంటూ అతను చూసిన ప్రతి విషయాన్ని ఇక్కడ చెప్పేస్తాడు. ఇదే సార్ నా ప్రాబ్లం, నేను చూసిన ఏ విషయాన్ని నేను మళ్ళీ మర్చిపోలేను, అందుకే ఈ మందు వాడుతున్నాను అని చెప్తాడు. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు పొరలో నువ్వేం చేస్తున్నావు అని విజయ్ అరవింద్ ని అడుగుతాడు. అది మాత్రం నన్ను అడగండి అని అంటాడు.
అతను పక్కనే నిల్చున్న కానిస్టేబుల్ అరవింద్ తో, అంటే రమ్య నువ్వు అక్కడే చూసావు, ఆమెను లవ్ చేసావు, అందుకు రమ్య ఒప్పుకోలేదు, అందుకని ప్లాన్ చేసి ఆమెను చంపేశావు అని అంటాడు. ఆ మాటలు వినగానే అరవింద్ పట్టరాని ఆవేశం వచ్చేస్తుంది. వెంటనే లేచి నిలబడి ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటాడు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను కుమ్మేస్తామని అతను బెదిరిస్తాడు. ఆ మాటలకు భయపడిన అరవింద్ ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సార్ నా లైఫ్ లో రమ్య అనే అమ్మాయి ఉంది కానీ మీరు అనుకుంటున్న రమ్య కాదు సార్ అంటూ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇతను బీటెక్ చదువుతున్న రోజుల్లో రమ్య అనే అమ్మాయి ఇతను ఇష్టపడుతుంది, లవ్ చేస్తున్నానని ఇతను వెంట పడుతుంది. ఇతను ఓకే చేసేదాకా సతాయిస్తుంది. అలా వీళ్ళిద్దరు డీప్ లవ్ లో ఉంటారు. రమ్య తరచూ అరవింద్ వాళ్ళ రూమ్ వచ్చి వెళ్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి రమ్యకి మంచి జాబ్ వస్తుంది. తర్వాత ఆన్ సైట్ లో యూఎస్ వెళ్లే ఛాన్స్ కూడా వస్తుంది. అయితే ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వడం కోసమని వాళ్ళ బాస్ తనను పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్ రమ్య ముందు పెడతాడు. ముందు రమ్య అతను రిజెక్ట్ చేస్తుంది. తర్వాత ఈ విషయాన్ని అరవింద్ తో చెప్తుంది. అరవింద్ రమ్యతో అక్కడ జాబ్ మానేసి వేరే కంపెనీ చూసుకో అంటాడు. అప్పుడు రమ్య అరవింద్ తో, అరవింద్ నా దగ్గర ఐడియా ఉంది, నేను యూఎస్ వీసా అప్లై చేసుకుంటాను, నువ్వు నాతో వచ్చేసాయి, నేను హెచ్ఆర్ తో మాట్లాడి కన్విన్స్ చేస్తాను అంటది. అప్పుడు అరవింద్ ఏం మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు అలాంటి కుక్కతో వెళ్ళి మాట్లాడతావా, వాడికి ఆశ చూపించి మోసం చేయాలని చూస్తున్నాడు అని అంటాడు. అరవింద్ నేను ఆ ఎలాగైనా హ్యాండిల్ చేసుకుంటాను, నాకు యూఎస్ వెళ్ళాలనే అంబిషన్ ఎప్పటి నుంచో ఉంది, నువ్వు కూడా నాతో వచ్చేసాయి అంటుంది. అప్పుడు అరవింద్ రమ్యతో మరి నా అంబిషన్ సంగతి ఏంటి, నేను స్విమ్మింగ్ లో ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నాను కదా, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాను, ఇవన్నీ వదులుకొని నీతో ఎలా వస్తాను అని అంటాడు. రమ్య అరవింద్ చెప్పిన మాటలని చాలా లైట్ తీసుకుంటుంది. నీది ఒక అంబిషన్ అన్నట్లుగా అతను చులకగా మాట్లాడుతుంది. అంతేకాదు నన్ను పెళ్లి చేసుకుని నా డిపెండెంట్ గా వచ్చేసాయి అంటుంది. మరి చెల్లి సంగతి ఏంటి అంటే ఏ హాస్టల్ జాయిన్ చేద్దాంలే అంటుంది. ఈ విషయంలో వీళ్ళిద్దరు డిఫర్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ చిలికి చినికి చాలా పెద్దగా మారిపోతుంది. చివరికి ఈ రమ్య మనడికి బ్రేకప్ చెప్పేసి అదే ఫిబ్రవరి 14న వాళ్ళ బాస్ తో పాటు ఓ పబ్ లో కేక్ కట్ చేయబోతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది రమ్య అంటూ అరవింద్ రమ్యని క్వశ్చన్ చేస్తాడు. వాళ్ళ బాస్ ఎవరైతుంది రమ్య నీకు తెలుసా అని ఆమెను అడుగుతాడు. అప్పుడు రమ్య ఇతను ఎవరో నాకు తెలియదు, వీడెవడో లోజర్ లా ఉన్నాడని అరవింద్ ని ఇన్సల్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న బౌన్సర్ల చేత కొట్టించి బయటికి గెంటించేస్తుంది. అప్పుడు వాళ్ళు బలంగా తల మీద కొట్టడం వల్ల అరవింద్ అక్కడ తల తిరిగి కింద పడిపోయి ఉంటాడు. ఆ రోజు అదే పబ్ లో ఓ మాసివ్ ఇంటర్నేషనల్ డ్రగ్ డీలింగ్ జరుగుతుంది. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. అక్కడ ఇతను ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకడం వల్ల సస్పెక్టెడ్ లిస్ట్ లో ఇతని పేరు కూడా యాడ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అవడం వల్ల ఎవరి మీద కూడా కేసు ఫైల్ చేయకుండా పంపేశారు అని చెప్తాడు. సడన్ గా అతను ఆ రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోవడంతో విజయ్ అతన్ని హాస్పిటల్ లో చేర్పిస్తాడు. ఇతను చెప్పిన విషయాల గురించి, ఇతని మెమొరీ గురించి, ఇతను వాడుతున్న మందుల గురించి ఆ డాక్టర్ కి చెప్తాడు. వాళ్ళు కూడా మనవాడిని బాగా ఎగ్జామిన్ చేస్తారు. అతను బ్రెయిన్ కండిషన్ అనాలిసిస్ చేయడానికి అతన్ని ఓ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తాడు. అలా అతను ఎగ్జామిన్ చేసిన డాక్టర్ విజయ్ తో ఇలా అంటాడు, ఈ వ్యక్తికి అపారమైన జ్ఞాపక శక్తి ఉంది, అంతేకాదు ఇతనికి పారాసైకాలజికల్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇతను ప్రత్యక్షంగా చూడని సంఘటనలో కూడా ఆ సంఘటన స్థలానికి నేరుగా వెళ్లి వాళ్ళ విజన్ లోనే అక్కడ జరిగిందంతా చూసి రాగలడు, అది కూడా సూక్ష్మ శరీరం ద్వారా అని చెప్తాడు. ఆ డాక్టర్ తో మాట్లాడిన తర్వాత విజయ్ హాస్పిటల్ బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్న అరవింద్ దగ్గరికి వస్తాడు. అరవింద్ తన దగ్గర ఉన్న పేపర్ పైన ఆ డాలర్ చైన్ బొమ్మ వేస్తాడు. అది చూసిన విజయ్ ఈ బొమ్మ నువ్వే వేసావని అడుగుతాడు. అవును అని చెప్తాడు అరవింద్. మరి ఆ కార్ అద్దం మీద అని విజయ్ డౌట్ గా అరవింద్ వైపు చూస్తూ అడుగుతాడు. అరవింద్ సరిగ్గా సమాధానం చెప్పబోయేసరికి విజయ్ కోపం వచ్చి తన పక్కన ఉన్న పోలీసులతో అర్జెంట్ గా కేసు ఫైల్ చేసి వీడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురండి అని కఠినంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే అరవింద్ కంగారు పడిపోయి విజయ్ ని బ్రతిమాలతాడు. ఎందుకో తెలియదు సార్, పదే పదే ఈ బొమ్మ నా కళ్ళలోకి వస్తుంది, అందుకని ఈ బొమ్మను నేనే వేశాను, కానీ ఎక్కడ మీకు ఇది చెప్తే మీరు నన్ను అనుమానించి అరెస్ట్ చేస్తారని అని భయపడి మాత్రమే మీ దగ్గర ఈ విషయం దాచాను సార్, దయచేసి నా మీద కేసు పెట్టకండి సార్, మా చెల్లి నా మీద ఆధారపడి ఉంది సార్, మాకెవరూ లేరు సార్, నేను గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను సార్, ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది సార్, నా ఫోన్ మీ దగ్గరే ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూడండి సార్, మా చెల్లి దగ్గర నుంచి కనీసం 10 మిస్డ్ కాళ్ళైనా ఉండుంటాయి అంటూ బ్రతిమాలతాడు. అప్పుడే అరవింద్ కి వాళ్ళ సిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది. కావాలంటే లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడండి సార్ అని అరవింద్ అక్కడ పోలీసులతో అంటాడు. వాళ్ళు లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తారు. అరవింద్ వాళ్ళ సిస్టర్, అరవింద్ ఎక్కడున్నావు, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, పోయిన వారమే ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేశారు, ఆ విషయం నీకు తెలుసు కదా, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ఇప్పటిదాకా రాకపోవడమే కాకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అరవింద్ మీద కోప్పడుతుంది. పోలీస్ చెకింగ్ లో నా బండిని పోలీసులు పట్టుకున్నారు, అందుకే ఆలస్యమైంది, తొందరగా ఇంటికి వచ్చేస్తాను అని చెప్తాడు. ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత నన్ను వదిలి పెట్టేయండి సార్ అని అరవింద్ బ్రతిమాలతాడు. ఆ డాలర్ చైన్ ఎక్కడ చూసావో చెప్పు అని విజయ్ అరవింద్ ని చాలా కోపంగా అడుగుతాడు. అరవింద్ ఒక నిమిషం ఆలోచించి, సార్ ఆ చైన్ నా మైండ్ లోనే ఉంది కానీ ఎక్కడ చూసాను అనేది గుర్తు రావట్లేదు, నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి, స్విమ్మింగ్ పూల్ అకాడమీ దగ్గర తీసుకెళ్ళండి, ఆ చైన్ ఎక్కడ చూసానో జ్ఞాపకం చేసుకుని మీకు చెప్తాను అని అంటాడు. సరే అని చెప్పి విజయ్ అతన్ని ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకువెళ్తాడు. అక్కడికి వచ్చిన అరవింద్ స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసి స్విమ్మింగ్ పూల్ అడుగు దాకా వెళ్ళిపోతాడు. అక్కడ అతను ఏదో ధ్యానం చేస్తున్న వ్యక్తిలా కూర్చుంటాడు. విజయ్ ఆ స్విమ్మింగ్ పూల్ సీసీ కెమెరా ఆపరేటర్ దగ్గరికి వెళ్లి లోపల ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. అప్పుడు అతను, సార్ ఇతనికి ఇదే పని సార్, స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతాడా, నీటిలో పడిన రాయిలాగా అడుగు దాకా వెళ్ళిపోయి అరగంటైనా రాడు సార్, మేమేమైనా అడిగితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని మాతో చెప్తాడు, కానీ ఇది చూసే మనకు మాత్రం గుండె జల్లుమంటది సార్, కోచ్ కూడా చాలా సార్లు వీడికి వార్నింగ్ ఇచ్చారు కానీ వీడు మాత్రం వినడు సార్ అని అంటాడు. అతను అలా ట్రైన్ చేసింది ఎవరు అని విజయ్ అతను అడుగుతాడు. సార్ వీడి పల్లెటూరు వాడు సార్, వాళ్ళ నాన్న వాడికి బావిలో ఈత నేర్పించాడంట, కానీ ఒక్కటి సార్ వీడికున్న స్టామినా ఇక్కడ ఉన్న స్విమ్మర్స్ ఎవరికి లేదు అని అంటాడు. నీటి అడుగును కూర్చున్న అరవింద్ బాడీ నుండి మెల్లగా అతని సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అతని బాడీ డైరెక్ట్ గా రమ్య హత్య జరిగిన రోజు అరవింద్ ఎక్కడైతే జాగింగ్ చేస్తూ ఆగాడో అక్కడికి వెళ్తుంది. అతను ఆగిన చోట అక్కడే రోడ్డు పక్కన ఓ నీటి గుంట ఉంటుంది. ఆ నీటి రిఫ్లెక్షన్ ద్వారానే నేను ఆ చైన్ ని చూశాను సార్ అని చెప్తాడు. రిఫ్లెక్షన్ లోనా అంటూ విజయ్ తన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని ప్లే చేసి చూస్తాడు. అది చూసి విజయ్ తో పాటు తన పక్కనున్న పోలీసులు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే జాగింగ్ చేస్తూ అక్కడికి వచ్చి ఆగిన అరవింద్ మీదకి ఓ గుడ్లగుబ అటాక్ చేస్తుంది. దాన్ని చూసి భయపడిన అరవింద్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాతే ఆ నీటి మీద రిఫ్లెక్షన్ పడుతుంది. తర్వాత ఎవరో ముసుగేసుకున్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆ డాలర్
డాలర్ చైన్ తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో, సార్ నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సార్, మా చెల్లి ఒక్కదే ఉంది భయపడుతుంది, నేను వెళ్ళిపోనా అని బ్రతిమాలతాడు. సరే అని చెప్పి విజయ్ అతన్ని ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత విజయ్ తో ఆ పోలీసులు ఇలా అంటారు, ఎలా వీడు ఇంత కరెక్ట్ గా చెప్పాడు, ఏదో అంజనా వేసి చూసినట్లుగా, వీడు ఇటు నుంచి కాకుండా అటు నుంచి వచ్చుంటే డైరెక్ట్ గా హంతకుండా మనకు పట్టించేలా ఉన్నాడు సార్ అని అంటాడు. అప్పుడు విజయ్ వాళ్ళతో, ఇప్పుడు కూడా వీడు ఈ డాలర్ ని చూడలేదు, ఇదంతా వీడి ఊహే, కానీ వీడి ఊహకి నిజానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని అంటాడు. తర్వాత రోజు విజయ్ తన కానిస్టేబుల్ ను తీసుకుని అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అరవింద్ వాళ్ళ చెల్లి డోర్ ఓపెన్ చేస్తుంది. మీ అన్నితో పన్నెండు వచ్చాము అని అరవింద్ వాళ్ళ చెల్లితో ఈ కానిస్టేబుల్ అంటాడు. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పి అరవింద్ ని లేపడానికి వాళ్ళ సిస్టర్ ట్రై చేస్తుంది. అతను మాత్రం మొత్తం నిద్రలో ఉండి ఏదో కలవరిస్తూ ఉంటాడు. రాత్రి అన్నయ్య చాలా లేట్ గా ఇంటికి వచ్చాడు, బాగా అలసిపోయినట్లున్నాడు సార్, అందుకే ఇలా అని వాళ్ళతో చెప్పి వాళ్ళకి టీ ఇద్దామని వంటగదిలోనికి వెళ్తుంది. ఈ లోపు విజయ్ ఆ కానిస్టేబుల్ కలిపి ఇల్లంతా పరిశీలనగా చూస్తారు. చనిపోయిన అరవింద్ వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోల దగ్గర వీళ్ళకు కొన్ని తాళపత్ర గ్రంథాలు కనిపిస్తాయి. వాటి గురించి అరవింద్ వాళ్ళ సిస్టర్ ని అడుగుతాడు విజయ్. ఇవి దాదాపు 700 లేదా 800 సంవత్సరాల క్రితం నాటి తాళపత్ర గ్రంథాలు సార్. మా డాడీ దగ్గరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా నాడీ జోస్యం చెప్పించుకోవడానికి వచ్చేవారట. ఈ విషయం మా మమ్మీ నాతో చాలా సార్లు చెప్పింది. ఇందులో ఏముందో నాకైతే అర్థం కాదు కానీ సార్, అన్నయ్య ఎప్పుడు నాన్నతో ఉండడం వల్ల అన్నయ్య తరచూ ఈ గ్రంథాలను చదువుతూ ఉంటాడు అని చెప్తుంది. ఈలోగా అరవింద్ నిద్ర లేచి వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటి సార్ మళ్ళీ ఎంక్వైరీ అంటూ వాళ్ళపైన కొద్దిగా విసుక్కుంటాడు. విజయ్ అరవింద్ తో, ఈ కేసు విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఈ కిల్లర్ చేతిలో నా కూతురు కూడా చనిపోయింది. ఒక రోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ నుండి వీడియో కాల్ వచ్చింది నాకు. అంకుల్ మీ అమ్మాయిని కొందరు ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ లైవ్ లో నాకు చూపించింది. అందులో మా అమ్మాయిని ర్యాగింగ్ చేసింది అసలు స్టూడెంటే కాదు, మా అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్న వారితో డైరెక్ట్ గా అప్పుడే వీడియో కాల్ నేను మాట్లాడా. ఎవరా నువ్వు గడ్డం తీసేసి టాటూ చేసుకున్నంత మాత్రం పోలీసులు నేను గుర్తుపట్టలేరు అనుకున్నావా, నువ్వు దారాహి గంజాయి బ్యాచోడివే కదా, 2 years క్రితం మా చేతిలో ఎన్కౌంటర్ ని తప్పించుకున్నావు అంటూ వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఇంతలో నేను పంపించిన పోలీసులు ఆ కాలేజీకి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఆ బ్యాచ్ మొత్తం పారిపోయారు. కానీ ఆ తర్వాత రోజే నా కూతురిని కొక్కింతో పాటు 3 రకాలుగా మిక్స్ చేసిన కెమికల్స్ తో కూడిన ఇంజెక్షన్ ఇచ్చి అతి దారుణంగా చంపేశారు. అది కూడా ఆ కాలేజీలోనే వాళ్ళ ల్యాబ్ లో కనిపెట్టారని నాకు తెలిసింది. అప్పుడే వాళ్ళందరినీ ఏరి పారేయాలని ఓ నిర్ణయానికి వచ్చాను. దొరికినట్లుగా ఎన్కౌంటర్ చేసుకుంటూ పోయా. మా అమ్మాయిని ర్యాగింగ్ చేసిన రూమ్ కూడా వెళ్ళాను. కానీ అప్పటికే వాడి మంచం కిందనే శవమై పడి ఉన్నాడు. మా అమ్మాయి ఏ కెమికల్ తో అయితే చనిపోయిందో వాడు కూడా అదే కెమికల్ తో చనిపోయాడు. అప్పుడే నాకు కూడా ఎవరు వెనక నుండి వచ్చి ఇంజెక్ట్ చేశారు. నా బాడీ కూడా ఓ సైడ్ అంతా బ్లాక్ అయిపోయింది. నా పక్కనున్న పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల నేను సేవ్ అయ్యాను. మా అమ్మాయి చనిపోయిన తర్వాత నేను చనిపోయినంతలా అయిపోయాను. మళ్ళీ అదే విధంగా ఇంకో అమ్మాయి చనిపోవడాన్ని చూసి నేను సైలెంట్ గా ఉండలేకపోయాను. అందుకే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి వచ్చాను. ఇంకో అమ్మాయి చనిపోయే లోపే ఆ కిల్లర్ ని మనం పట్టుకోవాలి, దానికి నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఇన్నంతా విన్న తర్వాత అరవింద్ లో చాలా మార్పు వస్తుంది. సారీ సార్ మిమ్మల్ని తప్పుగా నేను అర్థం చేసుకున్నానని విజయ్ కి సారీ చెప్పి ఈ కేసు విషయంలో విజయ్ కి హెల్ప్ చేయడానికి తను ఒప్పుకుంటాడు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో దిగుతాడు. అయితే ఈసారి ఇతనికి మన విజయ్ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ విత్ సేఫ్టీ మెథడ్స్ తో పంపిస్తాడు. ఈ కేసులో హెల్ప్ చేస్తున్నందుకు గాను అరవింద్ ఎంతో ఆశపడుతున్న గవర్నమెంట్ జాబ్ విషయంలో తనకి హెల్ప్ చేస్తానని కూడా ప్రామిస్ చేస్తాడు విజయ్. అరవింద్ తనకున్న పారాసైకాలజికల్ పవర్ ద్వారా మళ్ళీ ఆ హత్య జరిగిన ప్రదేశానికి తన సూక్ష్మ శరీరాన్ని పంపిస్తాడు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తన కారులోకి వెళ్లిన ఆ కిల్లర్ ని చూస్తాడు. తన ఆత్మని అక్కడి నుండి కిల్లర్ తనుండే రూమ్ కి వెళ్లేంత వరకు కూడా ఫాలో చేస్తాడు. ఆ కిల్లర్ అక్కడి నుంచి ఏ మార్గాల ద్వారా అతను రూమ్ వరకు చేరుకున్నాడో పూర్తి వివరాలని విజయ్ కి చెప్తాడు. విజయ్ అరవింద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అరవింద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ యాక్యురేట్ తో విజయ్ ఇన్వెస్టిగేషన్ కి మ్యాచ్ అవుతుంది. ఇతనుకున్న పవర్ కి విజయ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఒక రోజు అరవింద్ వాళ్ళ ఫోన్ మిస్ అవుతుంది. అదే రోజు అరవింద్ వాళ్ళ సిస్టర్ కి ఈవెంట్ ప్రాక్టీస్ లో లేట్ అవడం వల్ల అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు హాస్టల్లో ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల తను ఎక్కడున్న విషయాన్ని అరవింద్ కి చెప్పలేకపోతుంది. అరవింద్ కూడా తన ఫోన్ పోగొట్టుకోవడం వల్ల తన చెల్లి గురించి ఎటువంటి కమ్యూనికేషన్ ని పొందలేకపోతాడు. ఆ రోజంతా చాలా కంగారు పడుతూ తన చెల్లి గురించి పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున ఊరి చివరన ఇంకో అమ్మాయి చనిపోయి ఉండడం, ఆమె ఒళ్ళంతా బ్లాక్ గా మారిపోవడం చూసి పోలీసులు అరవింద్ కూడా ఆ చనిపోయిన అమ్మాయి అరవింద్ వాళ్ళ సిస్టరే అనుకుంటారు. కానీ కొంతసేపు అయిన తర్వాత తెలుస్తుంది ఆ డెడ్ బాడీ ఓ డాక్టర్ దని. ఆమె మొహం మీద పూర్తిగా యాసిడ్ పడి డ్యామేజ్ అయిందని, ఆమె మెడలోని ఇంజెక్ట్ చేయబడి ఉందని, ఈమె హత్య విషయంలో కూడా సేమ్ డ్రగ్ నే వాడారని, ఇది చేసిన వారికి ఖచ్చితంగా మెడికల్ ప్రొసీజర్ తెలిసే ఉంటుంది అని ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్తారు. ఈ సంఘటన జరిగిన కాడి నుంచి అరవింద్ లో ఆ కిల్లర్ ని పట్టుకోవాలనే కసి మరింత పెరిగిపోతుంది. ఆ ఒక్క రోజు తన సిస్టర్ కి ఏమైందనే ఆందోళన, ఆ బాడీ తన సిస్టర్ దేనేమో అని ఆ క్షణం అరవింద్ పడిన మానసిక వేదన ఎప్పుడైతే అతను స్వయంగా అనుభవిస్తాడో ఆ కిల్లర్ ని ఎట్టి పరిస్థితుల్లోని పట్టుకోవాలనే పట్టుదల ఇతనిలో బాగా నాటుకుపోతుంది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్తాడు. తన ఆత్మను బయటికి తీస్తాడు. ఇంతకు ముందు ఆ కిల్లర్ రూమ్ కి వెళ్ళినంత వరకు ఫాలో అయిన అరవింద్ ఆత్మ ఇక్కడి నుంచి ఏం జరిగిందనేది చూడడం మొదలు పెడుతుంది. ఆ కిల్లర్ ఫేస్ చూడాలని ఆ ఆత్మ చాలా ట్రై చేస్తుంది. కానీ ఆ కిల్లర్ మాత్రం తన ఫేస్ కున్న మాస్క్ ను గాని, తన ఒంటిని పూర్తిగా కప్పేసిన ఆ కోటును గాని రిమూవ్ చేయకపోవడం వల్ల ఆ కిల్లర్ ని మాత్రం చూడలేకపోతాడు. కానీ అక్కడున్న పరిసరాలన్నీ పరిశీలించిన తర్వాత అక్కడ ఇతనికి ఒక మ్యాగజైన్ కనిపిస్తుంది. ఆ మ్యాగజైన్ లో ఒక అమ్మాయి ఫోటోని ఇతను చూస్తాడు. అదే విషయాన్ని విజయ్ తో చెప్తాడు. కిల్లర్ తాలూకా నెక్స్ట్ టార్గెట్ ఆ మ్యాగజైన్ లో ఉన్న అమ్మాయి అయి ఉండొచ్చని విజయ్ భావిస్తాడు. అందుకనే ఆ అమ్మాయిని ఫాలో అయితే ఆ కిల్లర్ ఎవరనేది
అనేది కనిపెట్టొచ్చని వీళ్ళు భావిస్తారు. అందుకనే మన మూవీ స్టార్టింగ్ లో ఏ అమ్మాయి మీద అయితే ఈ పోలీసులందరూ నిఘా పెట్టారో ఆ అమ్మాయే ఈ మ్యాగజైన్ లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి డైరెక్ట్ గా ఒక స్టూడియో దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయిని ఒక మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తారు. ఆ మూవీలో క్యారెక్టర్ కి సరిపడే విధంగా ఈ అమ్మాయి తన స్కిన్ టోన్ కూడా మార్చుకుంటుంది. కానీ చివరి క్షణంలో ఆ మూవీలో యాక్ట్ చేయడానికి ఈమె బదులుగా ప్రొడ్యూసర్ తన ఓన్ డాక్టర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ అమ్మాయి చాలా అప్సెట్ అవుతుంది. తనకే ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వమని డైరెక్టర్ ని చాలా బ్రతిమాలుతుంది. కానీ అక్కడ ఎవరు కూడా ఈ అమ్మాయి మాటలు పట్టించుకోరు. ఈ అమ్మాయిని ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తారు. అదే రోజు ఈవినింగ్ ఈ మూవీ టీం అంతా కూడా పార్టీ అరేంజ్ చేసుకుంటారు. ఆ పార్టీకి ఈ అమ్మాయి కూడా వస్తుంది. ఇంకో పక్క ఈ అమ్మాయి ఉండే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళమని విజయ్ అరవింద్ తో చెప్తాడు. అరవింద్ అతను చెప్పినట్లుగానే ఆ అమ్మాయి ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు. ఆ పార్టీలో ఉన్న వెన్నెల్నే విజయ్ అండ్ అతని టీం చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ పార్టీలో మొట్టమొదటి హత్యకు గురైన రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉండడాన్ని విజయ్ గమనిస్తాడు. విజయ్ అతని దగ్గరికి వెళ్లి అతన్ని పలకరిస్తాడు. తర్వాత వీళ్ళ మాటల్లో ఆ మ్యాగజైన్ లోని కవర్ ఫోటోలోని అమ్మాయి ఫోటోని తీసింది ఇతనేనని తెలుస్తుంది. ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి నువ్వు ఎక్కడ చూసావని విజయ్ ఆ అబ్బాయిని అడుగుతాడు. ఆ అమ్మాయిని నేను మొట్టమొదటిసారిగా ఒక మెడికల్ షాప్ లో చూశానని, ఆమె కళ్ళు నాకు చాలా యూనిక్ గా కనిపించాయి అని, దాంతో ఆ అమ్మాయి ఫోటోల్ని దొంగచాటుగా తీశానని, అది గమనించిన వెన్నెల తన దగ్గరికి వచ్చి ఆమె ఫోటోలను చూసిందని, ఆ ఫోటోలను చూసిన తర్వాత తనని అంత బాగా ఫోటోలు తీసినందుకు గాను అమ్మాయి చాలా ఇంప్రెస్ అయిందని, మొదట్లో ఆ అమ్మాయికి ఫోటో షూట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదని, తర్వాత స్లోగా తను కన్విన్స్ అయ్యిందని, డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి ఫోటోలు బాగా నచ్చడంతో తను తీసే మూవీలో యాక్ట్ చేస్తావని ఆ అమ్మాయిని అడిగాడని, అందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుందని, నేను తను తీస్తున్న ఫోటోలు ఆ అమ్మాయికి బాగా నచ్చడంతో నేను కూడా ఆ అమ్మాయికి బాగా నచ్చానని, ఒకరోజు ఆ అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసిందని, కానీ అప్పటికి నేను రమ్యతో లవ్ లో ఉన్నానన్న సంగతి ఆమెకు చెప్పి నీతో ఫ్రెండ్షిప్ అయితే ఓకే అని అన్నానని, అప్పుడే ఆ డాలర్ చైన్ తను నాకు గిఫ్ట్ ఇచ్చిందని, దాన్నే నేను రమ్యకి గిఫ్ట్ గా ఇచ్చానని చెప్తాడు. వెన్నెల ఫ్లాట్ లోకి వెళ్లిన అరవింద్ కి అక్కడ పరిసరాలన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అనుమానం వస్తుంది. ఇంతలో ఆ ఫ్లాట్ లో ఓ మూల నక్కి ఉన్న కొందరు అరవింద్ పైన అటాక్ చేస్తారు. వాళ్ళతో అరవింద్ ఫైట్ చేస్తాడు. వాళ్ళందరినీ కొట్టిపడేస్తాడు. ఆ తర్వాత ఆ గదిలో అతనికి కనిపించిన ఒక ఫోటోని తన సెల్ ఫోన్ తో తీసి దానిని విజయ్ కి ఫార్వర్డ్ చేస్తాడు. విజయ్ రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో వెన్నెల గురించి నీకు ఇంకేం విషయాలు తెలుసు అని అడుగుతాడు. అప్పుడు అతను విజయ్ తో వెన్నెల మంచి మోడల్ అయ్యేది సార్, కానీ ఏదో చేయకుండా యాడ్ లో యాక్ట్ చేసింది. అదొక స్కిన్ క్లినిక్ యాడ్ సార్, అది పేపర్ లో కూడా వచ్చింది. ఆ స్కిన్ క్లినిక్ డైరెక్టర్ గారి క్లోజ్ ఫ్రెండ్ ది. తన సినిమా కోసం వెన్నెలకి స్కిన్ టోన్ ట్రీట్మెంట్ చేయించాడు. కానీ అటువంటి యాడ్స్ లో పనిచేయడం తన కెరీర్ కి అంత మంచిది కాదు సార్ అని అంటాడు. ఇదంతా విన్న విజయ్ ఏదో ఆలోచనలో పడతాడు. పేపర్ లో ఆమె ఏ ఫోటోలు వచ్చాయా అని గూగుల్ చేసి సెర్చ్ చేస్తాడు. అందులో ఉన్న వెన్నెల ఫోటోల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అదంతా చూసిన తర్వాత విజయ్కి ఏదో అనుమానం వస్తుంది. ఆ ఫోటోల్ని కొద్దిగా ఎడిట్ చేసి హెయిర్ స్టైల్ అది మార్చి చూస్తాడు. ఇంతలో అతనికి అరవింద్ సెండ్ చేసిన ఫోటో కూడా వస్తుంది. అవన్నీ ఒక దగ్గర పెట్టి చూసిన తర్వాత విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి వేరెవరో కాదు. ఆ రోజు తన కూతురిని కాలేజీలో ఆ ర్యాగింగ్ చేస్తున్న ఎవరే ఈ అమ్మాయి. ఆ బ్యాచ్ లో ఈ అమ్మాయి కూడా ఉంది. విజయ్ వాళ్ళ కూతురిని ర్యాగింగ్ చేస్తున్న ఆ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పమని ఆ అమ్మాయిని పోస్ట్ చేస్తాడు. అప్పుడు విజయ్ వాళ్ళ కూతురు నేను నీకు ఐ లవ్ యూ చెప్తే పక్కనే ఉన్న నీ లవర్ సంగతి ఏంటి అని అడుగుతుంది. ఏంటి దాన్ని చూస్తే అమ్మాయిలా కనబడుతుందా నీకు అంటూ వెన్నెల వాడు చాలా చులకనగా మాట్లాడతాడు. ఆ మాట వెన్నెల మనసులో బాగా నాటుకుపోతుంది. ఆ కోపంతోనే ఈ అమ్మాయి నాకన్నా అందంగా ఉండబట్టే కదా వాడు అలా అన్నాడు అని కెమిస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్న ఈ వెన్నెల వాళ్ళ ల్యాబ్ లోనే ఆ డ్రగ్ ను తయారు చేసి విజయ్ వాళ్ళ కూతురికి ఇంజెక్ట్ చేసి చంపేసింది. తర్వాత తన లవర్ ను కూడా ఈ అమ్మాయే చంపేసింది. ఆ తర్వాత పరిచయమైన రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయడం, అతను రమ్యను ప్రేమిస్తున్నానని చెప్పడం, దాంతో రమ్య మీద కూడా ఈమెకి ద్వేషం పెరిగి ఆమెను కూడా సేమ్ డ్రగ్ ఇచ్చి చంపేసింది. అంతేకాదు తన స్కిన్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కూడా తన పర్మిషన్ లేకుండా తన ఫోటోని వాళ్ళ బిజినెస్ కి యూజ్ చేసిందనే కోపంతో ఆ డాక్టర్ ని కూడా చంపేసింది. ఇప్పుడు ఈ పార్టీలో తను హీరోయిన్ గా యాక్ట్ చేయాల్సిన మూవీలో తనకు బదులుగా హీరోయిన్ అయిన ఆ అమ్మాయిని చంపడానికని వచ్చింది. ఇదంతా తెలుసుకున్న విజయ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఆ హీరోయిన్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడే వెన్నెల ఆమెపై అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. విజయ్ తన దగ్గర ఉన్న గన్ తో ఆ హీరోయిన్ పై అటాక్ చేయబోతున్న వెన్నెల్ని షూట్ చేసేస్తాడు. పాపం కెమిస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్న ఈ అమ్మాయి కేవలం నల్లగా ఉందనే కారణంతో తన చుట్టుపక్కల వాళ్ళు చేసే అవమానాలను భరించలేకపోయింది. తెలుపు తెలుపు అంటూ పడిచేస్తున్నారు కదరా అనుకుంటూ తనలో ఉన్న కోపాన్ని మొత్తాన్ని తెల్లగా ఉన్న అమ్మాయిల మీద ప్రయోగించింది. చివరికి ఇలా